ఓకే, మంచిదండి. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన క్రీస్తు ప్రభువారి పేరట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా తండ్రివైన దేవ, విత్తబడుతున్న నీ విలువైన మాటలు నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్నటువంటి మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి ప్రతి ఒక్కరికి కూడా సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. చెబుతున్నటువంటి నేను నా సొంత ఆలోచనతో కాకుండా లేఖనానుసారంగా మాట్లాడడానికి మీ కృపతో జ్ఞానముతో నింపి నడిపించమని అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి, ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయ్యున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ క్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సోదరులు కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఇంత మంచి సమయాన్ని మనందరికీ దయచేసినటువంటి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని దేవుని గ్రంథంలో నుంచి కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. మొదటిగా దేవుని గ్రంథాన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి 111వ కీర్తనలో 2వ వచనాన్ని ప్రారంభ మాటగా మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. అంటే ఏదైనా ఒక పని మనం చేయాలంటే ఆ పని మీద మనకేముండాలి? ఇష్టం ఉండాలి. ఇష్టం లేకుండా ఏ పని కూడా మనము పరిపూర్ణంగా చేయలేం. చేస్తాం కానీ సగం సాలిన పనులు చేస్తాం. ఎవరో బలవంత పెడితేనో, ఎవరో ఏమన్నా అనుకుంటారనుకున్న ఆలోచనతో సగం సగం పనులు చేస్తూ ఉంటాం. నాకు నేనుగా ఇష్టపడి చేశాను అనుకోండి, పరిపూర్ణంగా సంపూర్ణంగా దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో చేస్తాం. ఈరోజు మనిషి అనేకమైనటువంటి విషయాలలో ఆసక్తి కలిగి ఇంట్రెస్ట్ చూపించి సమయాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. మనిషి అనుకుంటున్నాడు, నేను ఎంతో ఎదిగిపోయాను, ఎంతో సంపాదించేసుకుంటున్నాను, జీవితం సంతోషంగా ఉందని మనిషి సంబరపడుతున్నాడు. కానీ ఎన్ని ఉన్నా దేవుని కృప లేకపోతే, ఆయన మాట నీ హృదయంలో లేకపోతే ఈ జీవితం వ్యర్థమని బైబిల్ చెప్తా ఉంది. ఈ సమాజానికి ఎంత దేవుడు హెచ్చరిస్తున్నా అనేకమైనటువంటి వ్యాధుల చేత, అనేకమైనటువంటి క్రియల చేత మనిషిని భయపెడుతున్నాడు, హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఏ మనిషి కూడా తన పాపంలో మరణిస్తే ఆ పాపంలో మరణించినటువంటి వ్యక్తి పరలోకానికి చేరలేడు. పరలోకానికి చేరాలి అంటే పాపానికి ప్రక్షాళనను బ్రతికున్నప్పుడే జరగాలి. ఎంత తిన్నా ఎవరికి అవసరం లేదు, ఎంత సంపాదించినా ఎవరికి లెక్కలేదు. ఎందుకంటే ఎంత తిన్నా ఎంత సంపాదించినా ఏదో ఒక రోజు ఈ భూమి మీద ఇడిచిపెట్టి తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా ఎలాగైతే ఈ భూమి మీదకి వచ్చావో, నీ మరణం తర్వాత అలాగనే పోవాలి. భూమి మీద నుంచి పుట్టిన దగ్గర నుంచి ఎందరినో చూస్తున్నాం మనం. సామంతుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోతున్నారు. ఎంతమంది చనిపోయినా అవగాహన లేని, ఆలోచన లేని, ఆచరించినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో క్రైస్తవులు ఉండటం అనేది చాలా ప్రమాదకరం. అది ఉంటే పూర్తిగా లోకంలో ఉండండి, లేదా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో బ్రతకండి క్రీస్తులో.
నరకం ఎవరి కోసం తయారు చేశాడు తెలుసా దేవుడు? నరకం ఈ బైబిల్ పరిపూర్ణంగా అర్థం కానటువంటి కొంతమంది సేవకులు, విశ్వాసులు ఎవరి మీద పడి ఎడుతున్నారు తెలుసు? ఈరోజు లోకంలో అన్యజనుల మీద పడి ఎడుతున్నారు. నరకం వాళ్ళది కాదు. నమ్మించి మోసం చేస్తున్నారే ప్రభువుని క్రైస్తవులు. కొంతసేపేమో వాక్యంలో, మరి కొంతసేపేమో లోకంలో. నులివెచ్చని జీవితం అది. వేషధారణతో కూడినటువంటి వేషధారుల సమూహం అది. దానిని బైబిల్ అంటుంది భక్తిహీనత అంటుంది. అది ఇట్లాంటి భక్తిహీనులందరికీ పరలోకం వస్తుందని సంబరపడుతున్నారు ఈరోజు సమాజంలో. కానీ భక్తిహీనుల కొరకే పాతాళం ఎదురు చూస్తుంది. వాళ్ళ కోసమే ఆ కటిక చీకటి కలిగినటువంటి వేదనకరమైనటువంటి అగాధాన్ని దేవుడు ఏర్పాటు చేశాడన్నటువంటి భయం లేదండి క్రైస్తవుడికి. భక్తి ఉంది కానీ భయం లేదు. భయం లేనటువంటి భక్తి నీకు పరలోకం తీసుకురాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం గ్రంథాలకు వెళ్ళి చూడగలిగితే ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని ఆనాడున్నటువంటి యేసుక్రీస్తు వారు తన చుట్టూ ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నాడు. నాయన, ప్రతిరోజు మీరు నేలను సేద్యపరిచి నేలను దున్ని ప్రతి సంవత్సరం మీరు నేలలో గింజలు నాటుతున్నారు కదా. మీరు ఆ నాటుతున్నటువంటి గింజల యొక్క స్థితిగతులు అన్నీ కూడా ఒక రైతుగా, ఆ రైతు పొలంలో పనిచేస్తున్నటువంటి కూలీగా మీ అందరికీ తెలిసినటువంటి విషయాలే. నేను కొత్తగా ఏం చెప్పట్లేదని యేసుక్రీస్తు వారు అంటున్నాడు కదా. ఇదిగో నాయన, విత్తువాడు విత్తనములు తీసుకొని ఆ విత్తనాలు చల్లుతున్నటువంటి సందర్భంలో కొన్ని విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, మరికొన్ని విత్తనాలేమో ముళ్ళ పొదల్లో పడి, మరికొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, మరికొన్ని విత్తనాలు మాత్రం సారవంతమైన నేలలో పడ్డాయి అని యేసుక్రీస్తు వారు చెప్పేశాడు. ముందుకెళ్ళిపోయాడు. అప్పుడు శిష్యులు తన దగ్గరకు వచ్చారు. ప్రభువా, ఏంటి ఒక రైతు చేసేటటువంటి పనిని, ఒక రైతు చేయించేటటువంటి పనిని ఈ రీతిగా మీరు ఇలాంటి వర్ణనతో మాట్లాడుతున్నాడు కదా, ఈ వర్ణనలో ఉన్నటువంటి భావం ఏంటో మాకు తెలుపు అని శిష్యులు ప్రభువుని అడుగుతున్నప్పుడు ప్రభువారు చెబుతున్నటువంటి సమాచారాన్ని జాగ్రత్తగా వినండి. 4 విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. విత్తనాలు 4 చోట్ల పడ్డాయి. ఈ 4 చోట్ల పడినటువంటి విత్తనాన్ని పోలినటువంటి స్వభావం, ఏ విత్తనాన్ని పోలినటువంటి స్వభావం ఈరోజు నీకున్నటువంటి స్వభావం ఒక్కసారి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి. మొదట పడినటువంటి విత్తనాన్ని పోలేవా, నరకానికి వెళ్ళిపోతావు. 2వ విత్తనాన్ని పోలేవా, నరకానికి వెళ్ళిపోతావు. 3వ విత్తనాన్ని పోలేవా, నరకానికే పోతావు. 4వ విత్తనాన్ని పోలినవాడు నిజమైన పరిపూర్ణమైన బైబిల్ జ్ఞానాన్ని కలిగినటువంటి నిజమైన క్రైస్తవుడు. వాడి మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉంటుంది. వేషధారిగా బతకడవాడు. కానీ ఈ గింజల్లో ఏ గింజను పోలిన్నావు క్రైస్తవుడు నువ్వు ఆలోచించు. అందుకే ఈ పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కొద్ది నిమిషాలు మనం నేర్చుకుందాం. పాఠమంతా అయిపోయిన తర్వాత ముగింపులు అడుగుతా. నేను ఏం చెప్పాను, ఆ పాఠానికి ఏం టైటిల్ పెట్టాలో మీరు చెప్పాలా. చూద్దాం ఒకసారి బైబిల్లోకి వెళ్దాం. మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు, జాగ్రత్తగా వినాలి, ప్రతి సందర్భాన్ని చాలా క్లియర్గా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ప్రతి సందర్భాన్ని జాగ్రత్తగా చెబుతున్నాడు. ఈ మొదటి టీములో కనుక నువ్వు ఉన్నావా, నీకు పరలోకం లేదు. ఇక ఈ రాత్రి దేవుణ్ణి ప్రాణం అడిగితే నువ్వు వెళ్ళేది నరకానికి. గుర్తుపెట్టుకో. నేను బాప్తిస్మాలు పొంది 10 సంవత్సరాలు అయిందండి, నాకు బైబిల్లో మర్మాలన్నీ తెలుసండి, నీ మహాజ్ఞానండి, కుదరదండి. ఇక్కడ ఏదో చెప్తున్నాడు ఆయన. నేను మరి త్రోవ పక్కన నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. ఈ త్రోవ పక్కన ఉండే వాళ్ళు ఏం చేస్తారంట? వాక్యాన్ని వింటారు, కానీ వాక్య ప్రకారం బతికేటటువంటి లక్షణాలు వాళ్ళలో లేవు. అట్లాంటి లక్షణం ఏమైనా నీలో ఉందేమో చూసుకో. ఈ రాత్రి వాక్యాన్ని విన్నటువంటి వాక్య ప్రకారం బ్రతకనటువంటి బ్రతుకేమని ఉందేమో నీ బ్రతుకులో ఒకసారి చెక్ చేసుకో. 2వ విత్తనం గురించి మాట్లాడుతున్నాడు. 2వ విత్తనం, రాతి నేల నుండి వారెవరనగా వినినప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని
ఒక్కొక్క మాటను జాగ్రత్తగా మనం గమనించాలండి. మొదటి విత్తనం స్వభావాన్ని పోలిన వారు విన్నారు, విడిచిపెట్టేశారు. రెండవ గ్రూప్కి వచ్చేసరికి వినేటప్పుడు ఎలా వింటున్నారు వీళ్ళంటే సంతోషముతో. మొదటి విత్తనాన్ని పోలిన వారు సంతోషం లేకుండా వినేశారు. కానీ రెండవ విత్తనం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర మనకు ఒక లక్షణం కనపడుతుంది. మనకి ఏంటి ఆ లక్షణం? సంతోషంగా వినే లక్షణం. కానీ సంతోషంగా విన్నటువంటి లక్షణం కలిగినటువంటి మనుషులు వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి ఏమొచ్చినప్పుడు శోధన అంటే శ్రమ, బాధలు ఇట్లాంటి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే సంతోషంగా ఉన్నటువంటి వాక్యాన్ని ఈ కష్టాలు, ఈ బాధలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే దాన్ని విడిచిపెడుతున్నారు. ఎందుకు వాక్యాన్ని వాళ్ళు ఇష్టపూర్వకంగా అంగీకరించలేకపోతున్నారంటే వేరు లేదు అని అక్కడ మాట్లాడాడు. బైబిల్ పరిభాషలోకి వెళ్ళి మనం చూస్తే ఆసక్తి ఏంటది? ఆసక్తి అంటే రెండవ విత్తనాన్ని పోలిన వారు కూడా పరలోకానికి వెళ్ళే ఛాన్స్ మనకు అక్కడ కనబడట్లేదు. మూడో విత్తనం దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు చూడండి, ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా, చూడండి ఏమంటున్నాడు, విని కాలం అంటే కొంతకాలం ముందుకెళ్ళిపోతుంది వీళ్ళ బ్రతుకులో. ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను ఏం చేయబడి అణిచివేయబడి, దేని చేత అణిచివేయబడి పరిపక్వంగా వీళ్ళు ఫలించలేకపోతున్నారు. మూడో విత్తనాన్ని పోలిన వారు దేని చేత అండి ఎదగలేకపోతున్నారు? వాళ్ళు ఐహిక విచారాలు, ఐహిక విచారములు అనేటటువంటి ముళ్ళ కంప. ఈ ముళ్ళ కంప ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది. నీ ఐహిక విచారముల వలన దేవుని వాక్యాన్ని అణిచేసుకుంటే, దేవుని వాక్యాన్ని దూరపరుచుకుంటే ఎక్కడుందయ్యా నీ బ్రతుకులో నిత్య జీవం? ఒక్కసారి ఆలోచించు. మరి అంటే ఈ మూడు గింజల స్వభావాన్ని పోలినటువంటి నీ విశ్వాసం ముగింపు నీకు పరలోకం తీసుకురాదు. మరి ఏ గింజ స్వభావాన్ని పోలితే మనం పరలోకం చేరతాం? ఏ గింజ స్వభావాన్ని మనం కలిగి ఉండాలి? ఎట్లాంటి స్థితి మనం కలిగి ఉంటేనే క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా మనం పరలోకం వెళ్ళగలుగుతాం? యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి గ్రంథంలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, మళ్ళొద్దాం ఇక్కడికి. నా యందు మీరును మీ యందు నా మాట, మీరు నా యందు గుంపులు గుంపులుగా ఉంటే సరిపోదు. నా దగ్గరకు వచ్చేటటువంటి మీరు నా మాట విని ఆ విన్నటువంటి మాటను నీ హృదయంలో ఉంచుకోవాలి. నా యందు మీరు ఉండే ఉపయోగం ఏముంది నా మాటలు లేకుండా? నా దగ్గరకు వచ్చిన మీరందరూ కూడా ఏం చేయాలి? ఆయన మాట వినాలి. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల. ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళు, ఎంత అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాడు ఆయన. నిలవాలి, ఫస్ట్ నిలబడితే అప్పుడు అడుగు. నువ్వు నిలబడకుండా ఆయన మాటని దగ్గర లేకుండా ప్రభువా అని పిలిస్తే ప్రభు పట్టించుకుంటాడా? ఆలోచించండి ఒకసారి. పట్టించుకోడు ఆయన. అందుకే ఏ గింజ స్వభావాన్ని పోలున్నావు ఈ భూమి మీద? మనం పోలి ఉండవలసినటువంటి స్వభావం, మనం అనుసరించవలసినటువంటి స్వభావం, 4వ గింజను మనం అనుసరించాలి నేటి క్రైస్తవుడుగా, క్రైస్తవురాలుగా. చదువు నాశమడ్డదు. మంచి నేల. ఏ నేల ఇది? మంచి నేల. క్రైస్తవుని హృదయం అలాగే ఉండాలండి. క్రైస్తవుని హృదయం ఎలా ఉండాలి? మంచి నేల వలె ఉండాలి. ఒక రైతు విత్తనాన్ని నాటడానికి తన పొలాన్ని ఏం చేస్తాడండి? శుభ్రంగా అందులో ఉన్నటువంటి వేస్ట్ అంతా తొలగించేస్తాడు. గింజ నాటాలంటే నాటబడుతున్నటువంటి స్థలములో ఆ గింజకు ఆటంకపరిచేది ఏది ఉండటానికి వీల్లేదు. వాటన్నిటిని తీసేయగలిగితేనే ఆ నాటినటువంటి గింజ మొలిచిన తర్వాత మొక్కకి ఎట్లాంటి ఆపద లేకుండా పెరుగుతుంది.
నేడున్న క్రైస్తవ్యం ఏం చేస్తుంది వాళ్ళ? ఎదగట్లేదంటే ఎందుకు ఎదగట్లేదు క్రైస్తవ్యం? ఎందుకు అభివృద్ధి పొందట్లేదు క్రైస్తవ్యం? నులివెచ్చని జీవితం, వేషధారణతో కూడినటువంటి భక్తి, ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి క్రైస్తవ్యం దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటుందండి. దేవుని మనసును అర్థం చేసుకోలేకపోతుందండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతుకుతూ మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు ఈ భూమి మీద. అట్లాంటి వారి కోసం దేవుడు ఎంతో ఆవేదనతో బాధపడుతూ మాట్లాడుతున్నటువంటి ఎన్నో మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయండి. అందుకే అంటున్నాడు, మంచి నేలన విత్తనమును పోలిన వారు ఎవరనగా, చూడండి ఏం చెప్తున్నాడు, మంచి నేల, ఆ మంచి నేలలో ఉన్నటువంటి విత్తనాన్ని పోలిన వారి లక్షణాలు చెబుతున్నాడు. చూడండి ఏ లక్షణం ఉంటుంది వాళ్ళలో? యోగ్యమైన ప్రవర్తన, వాక్యమును విని దానిని అవలంబించి. అక్కడ ఒక విషయాన్ని మనం మర్చిపోయాం. ఏంటి ఆ విషయం అంటే, యోగ్యమైన మంచి మనసు. ఏ మనసు? మంచి మనసు. యోగ్యమైనది అంటే అర్థం ఏంటి? అయోగ్యమైనదంటే ఉపయోగం లేదని, యోగ్యమైనదంటే ఉపయోగకరమైనదని. ఇక్కడ ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారు? మంచి మనసుతో వాక్యం వినాలి. ఏమన్నా అందరూ ఎవరైనా మంచి మనసుతో వింటారు కదండి, మళ్ళీ ఇంకా మంచి మనసు ఏంటని మీరు అనుకుంటే, మంచి మనసు కానటువంటి దౌర్భాగ్యపు మనసు కూడా ఉంది. బైబిల్లో చూస్తారు, ఒకసారి చూడండి అన్నమాట. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం తీయండి ఒకసారి. అందుచేత అన్నాడు. ఎందుచేత? మనిషి మనసు మార్చుకోడండి. మనిషి మనసు మార్చుకోడు. సమాధానం లేదు, ఐక్యత లేదు. మనిషి పెదవులతో మాత్రమే గణపరుస్తాడు కానీ హృదయం దేవుణ్ణి గణపరచట్లేదండి. హృదయం దూరంగా ఉందని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుచేత అని మాట్లాడుతున్నాడు అనంటే, ఏదో సమస్య ఉంది లోపల. ఆ సమస్య గురించే వ్యక్తపరుస్తున్నాడు. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అని చెబుతున్నాడు. అంటే వాక్యాన్ని వినటానికి వస్తున్నటువంటి నీలో ఏముండకూడదు? ఇప్పుడు చెప్పు. కల్మషం ఉండకూడదు. కల్మషానికి మూలం ఏంటి? స్వార్థం, అసూయ, ఈర్ష్య. ఈ 3 లక్షణాలు కలిగి నువ్వు వస్తే ఇక్కడికి, ఈ ప్రాంగణానికి, ఈ స్థలానికి, దేవుని వాక్యాన్ని వినటానికి నువ్వు వచ్చినా ఉపయోగం లేదు దేవునికి. నీ హృదయంలో కపటం, కల్మషం ఇవన్నీ కూడా నీలో ఉంటే నువ్వు వాక్యాన్ని వినటానికి అనర్హుడువు. నువ్వు వాక్యాన్ని వినటానికి పనికిరావు. నువ్వు దేవుని వాక్యాన్ని వినటానికి వస్తున్నటువంటి మీలో కక్షలు ఉండకూడదు, పగ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు, విరోధ భావం ఉండకూడదు. మరి ఎలా ఉండాలి? యూనిటీ, ఐక్యత ఉండాలి. ఇదంతా ఎవరిలో ఉంటుందో తెలుసండి? ఐక్యత, ఒక యూనిటీ ఎవరిలో ఉంటుందో తెలుసా మీకు? అపవాదిగాడి పిల్లలకు ఉండదు ఇది. కేవలం ఒకే మాట, ఒకే బాట, ఒకే యూనిటీ కలిగినటువంటి భావన క్రీస్తు పిల్లలకు మాత్రమే ఉంటుందండి. అందుకే బైబిల్ మాట్లాడుతూ ఉంది, ఇదిగో ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కావాలి. మీకు ఉందా శ్రద్ధ? మీకు వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. వీళ్ళంతా భక్తులు మళ్ళీ ఇక్కడికొచ్చి పాటలు పాడుతూ ఉంటారు. ఇదేనా క్రైస్తవులుగా మీరు నేర్చుకునేది? ఎట్లాంటి వాళ్ళు ఏమైనా పరలోకానికి పోయేది? మీరు అనుకుంటున్నారు అయ్యగారు వచ్చినప్పుడు మాత్రం యాక్ట్ చేస్తే సరిపోద్ది, మనం తర్వాత ఆయన ఆమెను అనుకుని తలాలు వేసుకుని వెళ్ళిపోతాడు, ఆ తర్వాత ఎలా బతికినా వీర్రాగపురంలో మాకు అడ్డు చెప్పేటటువంటి శక్తిమంతుడు ఎవ్వరూ లేరులే అనుకుంటున్నారు. మీరు పిచ్చోళ్ళు మీరు. కానీ నాకు భయపడక్కర్లా. మీరు భయపడవలసింది నిన్ను భూమి మీదకు పంపించాడే పరలోక తండ్రి, ఆయనకి భయపడు. నువ్వు నాకెందుకు భయపడటం? ఆఫ్టర్ కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే నీలాంటి సామాన్యమైన వ్యక్తిని నేను. నాకెందుకు భయపడటం? నువ్వు వాక్యానికి భయపడు, దేవునికి భయపడు. ఎందుకంటే ప్రతి నిత్యము ఆయన లెక్క రాసుకుంటున్నాడు నీ గురించి లెక్క రాసుకుంటున్నాడు ఆయన. నువ్వు నన్ను అడగడు దేవుడు లెక్క. సంఘము ఆత్మీయంగా కట్టలేకపోతే నన్ను నిలబెడతాడు, కానీ నీ ప్రవర్తన సరి లేకపోతే దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు.
ఈరోజు నీ భర్త అడగపోవచ్చు, నీ అత్తమగలు అడగపోవచ్చు, నీ చుట్టూ ఉన్న జనాలు అడగపోవచ్చు, నీ తోబుట్టులు అడగపోవచ్చు, నీ ఊరు అడగపోవచ్చు, కానీ అందరి లెక్కలు తేల్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనకు భయపడు. నువ్వు ఉందా భయం మనిషికి? నువ్వు అనుకుంటున్నావు నన్నేవాడు చూస్తున్నాడు లేండి అని కొట్టావు నువ్వు. అసలు దేవుడు ఎలా చూస్తున్నాడు నిన్ను ఒక్కసారి చూడు. ఈ మాట చూడు, బైబిల్లోకి వెళ్ళి చూద్దాం ఒకసారి. దేవుడు ఎలా చూస్తున్నాడు నిన్ను. కీర్తనల గ్రంథం 139వ కీర్తన ప్రారంభ వచనాలు చదువుకుందాం. యెహోవా, జాగ్రత్తగా చదువుతాం తల్లి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఎలా తెలుసుకున్నాడు ఆయన? పరిశోధనతో తెలుసుకుంటున్నాడు. పరిశోధనతో, పైన కాదు. దేవుడు నిన్ను నన్ను పైన చూడట్లేదు, పరిశోధనతో చూస్తున్నాడు. ఎంత పరిశోధనతో ఏమేమి చూస్తున్నాడో చూడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలుసు. అంటే నేను ఎప్పుడు కూర్చుంటానో దేవుడికి తెలుసు, నేను ఎప్పుడు లెగుస్తానో కూడా దేవుడికి తెలుసు అన్నమాట. ఇంకేం తెలుసు చూడు కిందకు వచ్చారు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నేనేం మాట్లాడబోతున్నానో, ఎవరితో ఏం అనబోతున్నానో, ఎవరి గురించి నా హృదయంలో ఏం ఆలోచించుకున్నానో, ఎట్లాంటి ఆలోచనతో వచ్చి ఇక్కడ ముసుగేసుకుని కూర్చున్నానో, ఇదంతా నీ పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు, వాక్యం చెబుతున్నా నాకు తెలియకపోవచ్చు, కానీ ఇదంతా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నువ్వే ఆలోచనతో ఇక్కడ వచ్చి కూర్చున్నావో కూడా దేవునికి తెలుసు. కిందకు వచ్చేసరికి చెబుతున్నాడు చూడండి, ఎంత బాగుంది. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఈరోజు నువ్వు ఎక్కడికి నడిచావో, ఎటు తిరిగావో, ఎక్కడ పడుకున్నావో, ఏం చేశావో సమస్తాన్ని కూడా దేవుడు పరిశీలనగా చూస్తున్నాడు. నీ వైపు పరిశీలనగా చూస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక మాట చూడండి. నా చర్యలన్నిటినీ, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చూసావో, ఏం విన్నావో, ఏం మాట్లాడావో, ఏం ఆలోచించావో, ఎక్కడికి నడిచావో, నీ చేతులతో ఏం చేశావో, ప్రతి చర్యను దేవుడు చూస్తున్నాడు. ప్రతి చర్యను దేవుడు చూస్తున్నాడు. ఇంత శ్రద్ధతో దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడన్న ఆలోచన, భయం నేడున్న క్రైస్తవులకు అర్థం కావట్లేదండి. ఒక వస్తువును తయారు చేసిన వాడు చెబుతున్నాడు ఇది 2 ఏళ్లకు మించి పనిచేయదు. ప్రతి కంపెనీ వాడు చెబుతున్నాడు దీని ఎక్స్పైరీ డేట్ ఇది. చివరకు నువ్వు వాడుకునేటటువంటి వస్తువుల దగ్గర నుంచి నీ ఒంట్లో వేసుకున్న మందుల వరకు ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ ఉంది. 2024 నుంచి 2027 వరకు ఇది పనిచేస్తుందని వాడు చెబుతున్నాడు. అప్పటి వరకు అది పనిచేస్తుంది, ఆ తర్వాత అది పాయిజన్గా మారిపోతుంది, పక్కన పారేయాల్సిందే. కానీ దేవుడు తల్లి గర్భంలో నిన్ను చేసినప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నువ్వెంతకాలం బతకాలో, ఆ బతుకులో నువ్వేమేమి చెయ్యాలో, నీ కాలాన్ని ఎప్పుడు ముగించాలో సమస్తాన్ని కూడా లిఖితపూర్వకంగా రాసిన తర్వాతే తల్లి గర్భంలో నుంచి బయటకు తీసుకొచ్చాడు నిన్ను. నీ జననం అమ్మా నాన్నకి తెలియదు, నీ మరణం నీకు తెలియదు. ఇవన్నీ ఎరిగిన వాడు దేవుడు. కానీ మనిషికి భయం ఉందా మీరు చెప్పండి? ఈ రాత్రి ఎవరు ఉంటారో, రేపటికల్లా ఎవరు పోతారో, ఈ లెక్కలన్నీ తెలిసిన వాడు దేవుడు. మనిషికి తెలియదండి ఇవన్నీ. ఎప్పుడు చనిపోతామో తెలియనటువంటి ఈ గ్యారంటీ లేని లైఫ్లో మనం ఏం చేస్తున్నాం? దేవుని ఇష్టాలు నెరవేర్చేవారుగా ఉన్నామా? ఒక ధనవంతుడు మాట్లాడుతున్నాడు, భూమి సమృద్ధిగా పండిందండి ధనవంతుడికి. సంపద అంతా తెచ్చుకున్నాడు, ఇంటికి కూర్చుకున్నాడు, మొత్తం తెచ్చి పెట్టుకుని అనుకుంటున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? దేవా ఎంత ధాన్యాన్ని ఇచ్చావయ్యా, లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా గట్టిగా పండింది నాకు, ఇలా పండటానికి కారణం నువ్వే దేవని అన్న సూత్రాలు పెట్టాడు. దేవునికి ఏమన్నా పెట్ల ఏమంటున్నాడు? నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరాలు. మరి నీకు గ్యారంటీ ఇచ్చాడు, ఏమైనా రాసి ఇచ్చాడు ముందుగానే, సర్టిఫికేట్ ఏమైనా ఇచ్చాడు దేవుడు నీకు? అనేక సంవత్సరాలు బ్రతకరా బాబు అని చెప్పాడేమన్నా? కంపెనీ వాడికి కనుక 2024 నుంచి 2027 వరకు ఇది పనిచేస్తుంది అని ఏమైనా చెప్పాడా దేవుడు కూడా? ఏమైనా చెప్పలేదండి.
నా ప్రాణంతో ప్రాణమా, అనేక దినములకు సరిపడ సంపద నీకు సమకూర్చాను, ఇప్పుడు నువ్వేం చేయమంటున్నాడు? ఇక తినుము, త్రాగుము, సంతోషపడు. దేవుడు అడుగుతున్నాడు, ఓరి పిచ్చోడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుతున్నాను చెప్పు అన్నాడు. పరిస్థితి నెక్స్ట్ మాట ఏం చెప్పాలి? ఈ రాత్రి దేవుడిని ప్రాణం అడిగితే సంపాదించిందంట ఎవడ తగుద్దురా ఒకసారి ఆలోచించంటున్నాడు. అంటే మనిషి యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఈ లోకం కోసమే, ఈ దేహం కోసమే బ్రతుకనుకుంటున్నాడు. మీకు ఇప్పుడు అర్థం కాదు, ఒకరోజు ప్రతి మనిషికి ఒక ముగింపు వస్తుంది. ఆ ముగింపు వచ్చిన రోజు నీకు అర్థమవుద్ది, ఇది అశాశ్వతమైన జీవితం, గింజలాంటి జీవితం అని నీకు అప్పుడు అర్థమవుద్ది. కానీ దేవుడు కోరుకుంటున్నటువంటి ఫలభరితమైన జీవితాన్ని ఈ భూమి మీద మనిషి జీవించాలి, అనుభవించాలి, ఆ తర్వాత ఈ లోకాన్ని విడవాలి అన్న పరలోకపు తండ్రి ఆవేదనను ఎంతమంది అర్థం చేసుకుంటున్నారండి క్రైస్తవులుగా? క్రీస్తును ధరించడం అంటే ఏదో సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా మందిరానికి వచ్చేసి కూర్చొని వెళ్ళిపోవడం కాదండి. అందరూ మీ సొంత కార్యములు చేసుకొనుకుంటూ పోతే మరి దేవుని కార్యాలు ఎవరు చేస్తాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ అంటే అందరూ అనే మాట అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందమ్మా? అందరి బైబిల్లో ఉంటుంది. ఎందుకంటే రాయించింది పరిశుద్ధాత్ముడు కాబట్టి. అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యాలు చూసేటటువంటి భక్తులు కనుమరుగైపోయారు. పేరుకి వీళ్ళంతా ఎవరు? క్రైస్తవులు. వీళ్ళంతా క్రైస్తవులండి పేరుకి. కానీ ఏం చేస్తున్నారు వీళ్ళంతా? తమ సొంత కార్యములు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒక కంపెనీ వాడు ఉద్యోగం ఇచ్చాడండి. ఉద్యోగం ఇచ్చేదాకా ఉరుకులు పెడతారు కంపెనీ కాడికి ఇంటికి, కంపెనీకి ఇంటికి. ఏదో ఒకరోజు సెలెక్ట్ అయ్యాడు, ఉద్యోగం ఇచ్చాడు. మొదటి నెలలో 10 రోజులు చేశాడు, 2వ నెలలో 5 రోజులు చేశాడు, 3వ నెలలో అసలు వెళ్ళటమే మానేశాడు. వస్తుందా శాలరీ? వస్తుందమ్మా? కంపెనీ వాడు ఏం చెప్తాడు? అరే పలానాడు వస్తాడు రా బాబు గేట్లోకి, గేటు బయట నేను నెట్టేండి బయటకు అంటాడు. అవునా కాదా? పని చేయకపోతే ఫలితం దొరకదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, ఫలభరితమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలి ఈ భూమి మీద. ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి దేవుడు 2 గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడండి. ఏంటో తెలుసా అవి? ప్రతి మనిషి జీవితంలో దేవుడు 2 గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఆ 2 లేకపోతే అసలు ఈ జీవితానికి అర్థమే లేదండి. కానీ మనిషి కోరుకుంటాడు దేవుడి దగ్గరికి వచ్చి, దేవా నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలయ్యా, నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి. కష్టాలు వద్దా? వద్దు దేవా, కష్టాలు వద్దు నాకు. ఇప్పుడు గింజలు నాటడానికి వెళ్తున్నారు కదా పొలానికి, మీరు పొలం కాడికి వెళ్ళి, దేవా గింజ అయితే నాటాను కానీ అయ్యా ఇక ఒకసారి కోసుకునేటప్పుడు వస్తాను, నేను కష్టపడలేను, నేను నీళ్ళు పెట్టలేను, మందు వేయలేను, అసలు నేను తిరగలేను పొలం కాడికి. ఎందుకంటే కష్టపడటం అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు దేవా. ఇదిగో గింజ అయితే నాటాను కానీ ఇక ఒక్కసారి పంట సేద్యపరుచుకునే రోజు వస్తాను ప్రభువా. ఎప్పుడు 100వ రోజున. అప్పుడైనా మొక్కజొన్న వచ్చేది 100 రోజులకేనమ్మా. తలకాయల ఓపర్ ఏంటి? మీరంతా తెలీదా? మీకు వ్యవసాయం తెలీదా? మీరంతా అమెరికా వాళ్ళు ఏంటి అమ్మా? ఎన్ని రోజులకి వస్తుంది మొక్కజొన్న? ఎన్ని రోజులకి వస్తుందమ్మా? 90 నుంచి 100 రోజుల్లో వస్తుంది, అంతే కదా. ఇక ఫస్ట్ రోజున గింజ నాటేసి, దేవా నేను ఇక మహా అయితే ఇక 90వ రోజు 100వ రోజు వస్తాను, నేను కష్టపడలేను, అప్పుడు నా పంట నాకు ఇచ్చేయని చెప్పేసి గింజ నాటి ఇంటికాడ దొరలా పడుకున్నాం అనుకోండి, ఏమైందండి పంట వస్తుందా? వస్తుందమ్మ పంట? రాదు. కష్టపడకుండా రైతు కూడా తన పంటను సమృద్ధిగా ఏం చేయలేడు? తెచ్చుకోలేడు. అంటే ఒక రైతు కష్టపడకుండా తన పంటను సేద్యపరుచుకోలేడన్నది ఎంత వాస్తవమో, నేడున్నటువంటి క్రైస్తవుడు కూడా శ్రమ పడకపోతే పరలోకం రాదు. ఇది అర్థమైందా మీకు? స్పీడ్గా 3 మాటలు చూసి ఒక వీడియో చూద్దాం.
చాలా అద్భుతమైనటువంటి మాటలను చూద్దాం ఒకసారి. ప్రసంగి గ్రంథం తీయాలి త్వరగా. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చూడండి ఏమంటున్నాడు. సుఖదినమందు సుఖముగా ఉండుము. ఏం చెప్పాడు ఇక్కడ సొలొమోన్ గారు? ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? మహాజ్ఞానిగా పేరు పొందినటువంటి మహా ఐశ్వర్యవంతుడు, మహాజ్ఞానవంతుడైనటువంటి సొలొమోన్ గారు మాట్లాడుతున్నాడు. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమున ఆలోచనలోకి వెళ్ళిపోవాలి ఆపద వచ్చినప్పుడు. అంతేగాని ఆవేశంతో ఈ ఆపద ఆడి వల్ల వచ్చింది, ఈడి వల్ల వచ్చింది, దీని వల్ల వచ్చింది, దాని వల్ల వచ్చింది, ఇది బుర్ర కూడా ఆలోచించేటువంటి పని. ఇక్కడ సొలొమోన్ గారు మాట్లాడుతున్నాడు, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలి? సంతోషపడు. కష్టం వచ్చినప్పుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే ఆలోచనలోకి వెళ్ళమంటున్నాడు. వాస్తవంగా నేను బైబిల్ పట్టుకున్న తర్వాత నాకు వచ్చే ప్రతి సమస్యకి దేవుణ్ణి అడుగుతా, నేను ఎందుకు వచ్చిందో. ఏదైనా నేనేమన్నా లోపం చేస్తే, ఏదైనా దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ ఉంటేనే నాకు సమస్య వస్తుందండి. దేవుని పని చేయకుండా ఎక్కడ నిర్లక్ష్యం చేస్తూ ఉంటేనే 99% దేవుడు ఏదో ఒకటి హెచ్చరిక చూపిస్తూ ఉంటాడు. అది నేను ఆలోచన చేస్తా, ఏం చేశాను దేవుని పనికి, నేను ఏదైనా ఆటంకం చేస్తున్నాను, దేవుని పనికి ఎక్కడన్నా భంగపరిచే పనులు ఆలోచన చేస్తున్నానని ఆలోచన చేసుకుంటాను నేను. కానీ కష్టము లేకపోతే భక్తిలో ఎదుగుదల క్రైస్తవుడికి రాదు. మనకు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో ఒక మంచి మాట తెలియజేస్తా ఉన్నాడండి. ఎందుకంటే కష్టం సుఖం అనేవి చాలా ప్రాముఖ్యమైంది క్రైస్తవుడికి కాదు, యావత్ భూమి మీద ఉన్న ప్రతి మనిషికి కూడా కష్టము సుఖము, కష్టము సుఖము. ఏమంటే కోటాను కోట డబ్బున్నోడికి కష్టం ఉంటుందా ఉండదా? పేదోడి దగ్గరికి వెళ్ళి చూడండి, పేదోడి దగ్గర సుఖం ఉంటుందా ఉండదా? అదేంటి ఆడి దగ్గర కష్టం అన్నాడు, వీడి దగ్గర సుఖం అన్నాడు అనుకుంటారు మీరు. కష్టం సుఖం అనేది పేదోడికే ఉంది, ధనవంతుడికి ఉంది. అంటే సామాన్యుడి దగ్గర నుంచి సామంతుల వరకు దేవుడు ఏమేమి ఇచ్చాడని మనం ఆలోచించగలిగితే, కష్టాన్ని ఎక్కడా పెట్టాడు, సుఖాన్ని ఎక్కడ పెట్టాడు. అక్కడ ధనవంతులైన వాళ్ళకే కష్టం ఉంది, వాళ్ళకి సుఖం ఉంది. కానీ ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే క్రైస్తవుడికి వస్తున్నటువంటి కష్టం, ఆ కష్టంలో నువ్వు ఎలా నిలబడాలంటే మనకు అవసరమైంది ఏంటి, అసలు ఎందుకు వస్తుందో మనకి కష్టం. కొన్ని సందర్భాలు చూసి ఒక మంచి వీడియో మనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో అసలు ఈ కష్టాలకు కారకుడు ఎవరు, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కష్టాలకు కారకుడు ఎవరు? ఒకేసారి ఫ్యామిలీ మొత్తానికి మా అమ్మకు వచ్చింది జ్వరం, మా నాన్నకు వచ్చింది జ్వరం, నా కొడుకు వచ్చింది జ్వరం, నా భార్యకు వచ్చింది జ్వరం, నాకు వచ్చింది భయంకరమైనటువంటి సమస్య. ఇక కోలుకు అసలు ఏ సమస్య లేకుండా ఉండాలి ఎవరంటే నా కూతురు ఒక్కతే ఉందండి. ఆ సమయంలో అందరూ పేషెంట్లే. ఎందుకు వచ్చింది సమస్య? ఈ సమస్యకు మూలం ఏంటి? వెతకాలి దేవుని దగ్గరికి వెళ్ళి, అడగాలి దేవుని దగ్గరికి వెళ్ళి. అడగకుండా ఎందుకు వచ్చిందని లోకమంతా తిరిగితే ఉపయోగమైంది. రీసెంట్గా ఉదయం చూశానండి ఒక వీడియో. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది ఒక పాపకి. డిసెంబర్ 8వ తారీఖు జరిగిందండి. డిసెంబర్ 8వ తారీఖు వీడియో కూడా నేను సేవ్ చేశాను. ప్రభు చిత్తం అయితే ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మీకు చూపిస్తా. ఉదయమే చూశాను నేను. డిసెంబర్ 8వ తారీఖు అండి. వాళ్ళు కూడా కొత్తగా కన్వర్ట్ అయినటువంటి క్రైస్తవులు, అన్నిల్లో నుంచి సంఘానికి అప్పుడుగా కొత్తగా వస్తున్నారు. వాళ్ళు హాస్పిటల్లో చెక్ చేపిస్తే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందండి. ఒక 1 వీక్లో ఆపరేషన్ చేస్తే బిడ్డ రికవర్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ చెప్పాడు. ఇదే విషయాన్ని తీసుకెళ్ళి సంఘానికి తీసుకెళ్ళి సంఘంలో ఉన్నటువంటి సేవకుడు చెప్పారు. వీళ్ళు గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా బతకొద్దు క్రైస్తవయమా అని చెబుతున్నాను నేను మీకు. ఎందుకని ముందుగానే హెచ్చరిస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ పాపం తీసుకెళ్లారు, సేవకుడు చెప్పారు. సేవకుడు ఏం చెప్పారంటే, ఇదిగోండి మా బిడ్డ తలకాయలో బ్రెయిన్లో చిన్న బ్లడ్ క్లాట్ అయిందండి, మరి దాన్ని వారం రోజుల్లో మరి తీసేయకపోతే బిడ్డకు ప్రమాదం అని డాక్టర్లు చెబుతున్నారు, కానీ మీ దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్దామని చెప్పి వచ్చామని అంటే పాస్టర్ గారు చెప్పాడు కదా, ఏం పర్లేదమ్మా, దేవుడు స్వస్థపరుస్తాడు. 40 దినాలు ఉపవాసం చేస్తే బ్రెయిన్లో ఉన్నటువంటి బ్లడ్ కరిగిపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, 40 దినాలు ఉపవాసాలు చేయండి అని చెప్పేసి ఆ చర్చిలో కూర్చోబెట్టాడు ఈ పాస్టర్ గారు.
4 రోజులు గడవక ముందే 8 రోజుల్లో ఆపరేషన్ చేయమని చెప్పినటువంటి డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్ గారు చెప్పినటువంటి మాటని వీళ్ళు పక్కన పెట్టారు. ఈ సేవకుడు చెప్పిన మాటలు విన్నారు. ఈ పాపను ఎక్కడే కూర్చోబెట్టుకున్నారు. 4 రోజులు ఉపవాసంతో మందిరంలోనే కదలకుండా కూర్చున్నారు. 5వ రోజు పాప చచ్చిపోయింది. ఇప్పుడు తప్పు ఎవరిదంటారు? తప్పు దేవుడిదా? తీసుకొచ్చిన తల్లిదండ్రులదా? చెప్పిన సేవకుడిదా? ఎవరి తప్పు? ఎవరిదండి తప్పు? ఆ వీడియో 13 నిమిషాలు మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది తప్పు ఎవరి మీద వేయాలో. ఊరకనే చెప్పను, నేను వాస్తవం అయితేనే చెప్తాను మీకు. నేను 4 పిచ్చి మాటలు రాసుకొచ్చేసి ఎవరి మీద తప్పుడు మాటలు చెప్పేసి ఎవరిని అవమానించి నిందించే మాటలు చెప్పను. నేను మీకు వాస్తవం అయితేనే మీ ముందు తీసుకొచ్చి చెబుతాను. అది నిజమైతేనే మాట్లాడతాను. నేను పిచ్చి మాటలు మాట్లాడను. నేను ఆ తండ్రి తల్లి ఏడుస్తున్నారండి. ఎంత ఏడుపు ఏడుతున్నారో పాపం ఆ కూతురు కోసం. అసలు ఎంత అమాయకంగా ఉన్నారండి క్రైస్తవులు ఈ రోజున. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, 1,70,000 అయింది. నేను సేవకునే కదా. మరి చాలామంది అన్నారు కదా, ఏంటి సేవకులకు కూడా రోగాలు వస్తాయా? నీకు బుర్ర ఉండి బైబిల్ చదువు. మరి ఎంతమంది సేవకులకి ఎలాంటి రోగాలు వచ్చాయో. ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి రోగం వస్తుంది. అది దేహ సంబంధమైనటువంటిది. ఆత్మకు రోగం రాకుండా చూసుకో. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు కదండి, రోగులకు వైద్యుడు అవసరమని. ఏమైపోయింది ఈ జ్ఞానం క్రైస్తవయానికి? సేవకులు తెలియదు ఈ మాట. మరి నీకు రోగం వస్తే హాస్పిటల్ పోతున్నావే? మరి ఈరోజు స్వస్థతలు చేస్తున్నటువంటి పాస్టర్ గారు కళ్ళజోళ్ళు తీసి వాక్యం చెప్పమానండి. వాళ్ళే స్వస్థపరచుకోలేరు, వీళ్ళు 10 మందిని స్వస్థపరుస్తారు. మళ్ళీ వాళ్ళు విలపిస్తున్నారండి. ఎంత గోడండి, ఎంత బాధ అండి. పాప మా తల్లిదండ్రులు ఏడ్చే బాధ. నిజంగా పాపను హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేదండి. ఈరోజు సమాజంలో ఉండేది. చేతులారా చచ్చిపోయిందండి ఆ పాప. వేరే పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, ఇట్లాంటి దుర్మార్గపు పాస్టర్ల వల్ల అనేక మంది పాస్టర్కి చెడ్డ పేరు వచ్చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు, ఆంక్షలు విధించాలంటున్నాడు. ఆయన గోడు నరుతున్నాడు. అట్లాంటి వాళ్ళు కావాలి మీకు. నాలాంటి వాడు అరిసి సత్యం చెప్పడం అవసరంలో మీకు. ఇట్లాంటి కళ్ళబొల్లి మాటలు, సోది కబుర్లు 4 చెప్పేసి 4 రూపాయలు డబ్బులు దండుకొని తీసుకుపోయేవాడు మీకు ఆనందం. అది ఆయిల్ రైడ్ నా చేత కాదా? పడగొట్టడం నా చేత కాదా? అది కాదు బోధ. ఒక పాపిని మార్చగలిగే బోధ, అది దేవునికి సంతోషం. 4 కళ్ళబొల్లి మాటలు చెప్పి 4 జోకులేసి నవ్వించేటటువంటి ఈ బోధ పరలోకానికి తీసుకెళ్దు. ఒక పాపిని అస్సలు మార్చలేదు. ఒక పాపిని మార్చగలిగేటటువంటి బోధ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా దేవుడు చెప్పమన్న రీతిలో వాక్యం చెప్పినటువంటి వాడే నిజమైనటువంటి సేవకుడు. ఎప్పుడు ఉపవాసం చేయాలో తెలియదు, ఎప్పుడు స్వస్థపరచాలో తెలియదు, అసలు దెయ్యం ఎవడకబడద్దో తెలియదు, అసలు బైబులే తెలియకుండా బాగు చేస్తున్నారు చాలామంది. నిన్న ఒక ఆయన సెమీ క్రిస్మస్ పేరుతో ఇంటింటికి తిప్పుతున్నాడు సంఘాన్ని. అసలు నువ్వు ఇంటింటికి తిరిగి ఏ ఇంటింటికి తిరిగి యేసుక్రీస్తు వారు పుట్టాడని చెప్పాలి? నీకు బుర్రన్న అసలు కొద్దిగన్నా? మారు మనసు పొంది 10 సంవత్సరాలు బాప్తిజం పొంది సంఘానికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టాడు హల్లెలూయా అన్నాడు. వెళ్ళి 10 సంవత్సరాల నుంచి బాప్తిజం తీసుకొని మందిరానికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి యేసుక్రీస్తు పుట్టాడు నేడు హల్లెలూయా అన్నాడు. వెళ్ళి అసలు ఏమన్నా కొద్దిగన్నా బుర్ర ఉన్నా? కొద్దిగా మీరు ఆలోచించండి ఒకసారి. నువ్వు చెప్పాల్సింది ఎవరికి? ప్రభు పుట్టాడన్న సంగతి ఎరగనటువంటి ఎవరైతే ఉన్నారో బయట, అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నువ్వు అట్లాంటి వాడికి చెప్పాలి సువార్త గురించి. మళ్ళీ దగ్గరకు వచ్చేసి యేసుక్రీస్తు పుట్టాడు అని నువ్వు పాట పాడతావు అంటే అసలు నీది ఏమన్నారు మరి? అందుకే బైబిల్ అంటుంది, యోబు గ్రంథం 5వ అధ్యాయం, యోబు గ్రంథం 5వ అధ్యాయం ఆయన గాయపరిచి చూడండి అంటున్నాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎవరు గాయపరిచేది? దేవుడు. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. అసలు అదేంటండి? దేవుడే గాయపరచడం ఏంటి? దేవుడే స్వస్థపరచడం ఏంటి? అసలు ఎందుకు గాయపరుస్తున్నాడు? ఎందుకు స్వస్థపరుస్తున్నాడు ఆయన? ఇప్పుడు నీ కొడుకుని దగ్గర పిలిచి నాన్న రా దగ్గర అని చెప్పేసి బ్లేడ్ తీసుకొని టక్కన కోతి కోసేసి మళ్ళీ నువ్వే కట్టుకట్టినావు అనుకోండి, ఏమంటారు దాన్ని? వీడికి ఏమైనా పిచ్చి, మా అమ్మకి పిచ్చి అనుకుంటాడు.
కానీ దేవుడు చేస్తున్నటువంటి గాయం దేనికి చేస్తున్నాడు? ఎప్పుడు కొడతావు నీ కొడుకుని? ఏమ్మా, కొడుకుని ఎప్పుడు కొడతావు? నువ్వు కూతురునైనా కొడుకునైనా తల్లి మాట కానీ తండ్రి మాట కానీ వినకుండా మార్గం తప్పిపోతున్నప్పుడు సరి చేస్తావు కొట్టి. ఒకసారి హెచ్చరిస్తావు మాట చేత, వినడో. ఒక్కటి నెత్తి మీద బిగితే మళ్ళీ లైన్లోకి వస్తాడు. అవునా? దేవుడు కూడా అంతేనండి. తన పిల్లలు ఎక్కడైతే తన నుంచి దూరం అయిపోయి అపవాది దగ్గరికి వెళ్ళిపోతారో అనే భయంతో దేవుడు ఏం చేస్తాడంటే తన పిల్లల్ని తన కట్టుబాటులో తన చేతుల్లో ఉంచుకోవడం కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే తన పిల్లలకు గాయాలు చేస్తున్నాడు. ఏ గాయం చేస్తున్నాడు? నువ్వు అనుకుంటున్నటువంటి కత్తితో ఘాట్లు కాదు ఇవి. ఏ గాయాలు చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? ఇలా చేయటం వలన దేవుడు మనుషుల నుంచి ఏం కోరుకుంటున్నాడో భక్తులు మాట్లాడుతున్నటువంటి మరొక మాట చూడండి. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 71వ వచనం చూడండి. ఆయన ఏమంటాడు? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. అంటే దేవుని మాట మనం శ్రద్ధగా నేర్చుకోవాలంటే మనకేముండాలన్నమాట? శ్రమ ఉండాలి. అంటే శ్రమ లేకపోతే వాక్యం వినమా? మనం వినం. ఎందుకంటాం? శ్రమ లేకపోతే భక్తి పెరగదు, శ్రమ లేకపోతే మందిరానికి రాము, శ్రమ లేకపోతే వాక్యం వినం, శ్రమ లేకపోతే అసలు ప్రార్థనే మాకొద్దు. పైన 67 చూడండి. 67 శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే శ్రమలు రాకపోతే మందిరానికి రారు, శ్రమలు రాకపోతే దేవుని మాటలు వినరు. కాబట్టి దేవుడు ఆలోచన చేశాడు, నా పిల్లలు నా మాట వినాలంటే వీళ్ళకి శ్రమలు పెట్టాలి. నా పిల్లలు నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలంటే ఆడి ఒళ్ళు నలగాలి అని నువ్వు అన్నట్టు చెప్తున్నాడు దేవుడు. అంతేనా? మరొక మాట చూడండి. కానీ ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, ఇలాంటి పరిస్థితులు దాపరించినప్పుడు అస్సలు నువ్వు కొంగొద్దు అంటున్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయంలో చూడండి, ఒక అద్భుతమైన మాట ఉంది. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో శ్రమ దినమున నీవు కృంగిన ఎడల, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవవుతావు అన్నట్టు. శ్రమలు వచ్చినప్పుడు ఏం చేయాలి? అస్సలు కృంగటానికి వీల్లేదు. మనం కృంగకుండా ఉండాలంటే మనకు కావలసిందేంటి? శ్రమలు వచ్చినప్పుడు మనం కృంగకుండా ఉండాలంటే మనకు కావలసిందేంటి? ఈ మాట చూసి ఒక వీడియో చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక ముగించేద్దాం ఇంకా 10 నిమిషాల్లో. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ అధ్యాయం. శ్రమలు వచ్చినప్పుడు కృంగకుండా నువ్వు నిలబడాలంటే నీకు అవసరమైంది ఒకటి చెబుతున్నాడు ఇక్కడ. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11, 12 చూడండి చెప్తున్నాడు. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. జాగ్రత్తగా వినండి. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. సంతోషం అంటున్నాడు. ఏమండి, శ్రమల్లో సంతోషం ఉంటుందండి? ఎక్కడైనా ఉంటుందండి? శ్రమల్లో సంతోషం ఉంటుందా? ఇప్పుడు ఆపరేషన్ చేసుకొని మంచం మీద పడుకున్నోడి దగ్గరికి వచ్చి అదేం బాగురా బాబు కాసేపు నవరా నాయన నవ్వు అన్నాం అనుకోండి, ఎట్లుంటుంది? అడిగి ఎట్లుంటుందమ్మా? కోపం వచ్చిందా రాదా? నార్మల్గా ఉన్న బీపీ డబల్ అయిపోద్ది. అప్పుడు ఇంత బాధలో నేనుంటే ఈడొచ్చి నవ్వమంటాడు ఏంట్రా ఆయన అనిపిస్తుందా లేదా? అవతలకు అంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు, శ్రమయందు ఓర్పు ఉండాలి. ఆ ఓర్పుతో పాటు మీకు ఏముండాలంటే సంతోషం. ఈ సంతోషం ఎంతవరకు ఉండాలంటే ఏదో ఐశ్వర్యం కలిగినప్పుడు, లేకపోతే ఏదో సంపద మన ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు, ఏదో పండగప్పుడు కాదు సంతోషం. ఇది శ్రమ వచ్చినప్పుడు కూడా మన దగ్గర ఏముండాలి? సంతోషం ఉండాలి. ఈ సంతోషం ఎంతవరకు ఉండాలి? ఎప్పుడెప్పుడు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? ఎప్పుడెప్పుడు ఉండాలి?
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడూ చూసారు ఎలా మాట్లాడుతున్నాడు అంటే ఒక క్రైస్తవుడుకున్నటువంటి ఆసక్తి శ్రమ వచ్చినప్పుడు కూడా సంతోషంగానే ఉండాలి. ఇలా సంతోషంతో నువ్వు బ్రతకగలిగితే, దేవుని మీద ఆధారపడితే ఓర్పు వస్తుంది. ఆ ఓర్పు వచ్చినటువంటి నీకు ఆయన చెబుతున్నాడు కదా, చూడండి, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి. ప్రభునందు ఆనందించుడు. అయిపోయింది తల్లి, మళ్ళీ అక్కడికి వెళ్ళక ఇక్కడికి వచ్చేసి నిరీక్షణ కాడికి వచ్చేసి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమ యందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. మనకు శ్రమ వస్తే ప్రార్థన చేస్తామా, సంతోషం వస్తే ప్రార్థన చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె మీద చేసుకొని చెప్పాలా. శ్రమ వస్తే మోకరించి ప్రార్థన చేస్తావా, సంతోషంగా ఉంటే మోకరించి ప్రార్థన చేస్తావా? మీరు చెప్పాలి గట్టిగా. శ్రమ వస్తేనే మోకరించి ప్రార్థన చేస్తా. మొన్న ఒక ఆయన అంటాడు, నా మోకాళ్ళకి ఇంత కాయలు ఉండే నాయన అంటే, ఆయన అంటాడు కదా, ఒకసారి నేను చూడాలండి అన్నాడు. చూపిస్తా, దాన్నే ఉంది. నువ్వు కూడా నాకులాగా మోకాళ్ళు వేసి అంతసేపు ప్రార్థన చేసుకుంటానంటే చూపిస్తా, నీకోసం తప్పే ఉంది. నీ ఆసక్తికి నా వందనాలని చెప్పాను నేను. నీ ఆసక్తి నా వందనాలు. ఎందుకంటే మోకరించకపోతే పరలోకం నుంచి పరమేశ్వరు నీకు దొరుకుతావు. అర్థమైందా? బిర్రుగు తినేసి మంచం మీదకి ఎక్కేసిన తర్వాత అప్పుడు గుర్తొచ్చి కొంతమంది మంచం మీద మోకాలు వేస్తూ ఉంటారు. ఏమండి అది కరెక్ట్ అంటారు? ఒకసారి మీరు చెప్పండి, అది కరెక్టా? ఒక ఆవిడ అక్కడే తిన్నది భోజనం, అక్కడే కాళ్ళు బారు చాపింది, నెత్తి మీద ముసుకేసుకొని నేను నిద్రపోతుందేమో అనుకున్నాను నేను. ఇదేంటమ్మా ఏం చేస్తున్నాము అంటే ప్రార్థన చేస్తున్నాయి గారు అంది. ఏంటి అక్కడే తిన్నకాడే? మరి ఇంకేముందయ్యా, నా వయసు అయిపోయింది, ఇంక నేను ఎక్కడ మోకాళ్ళు వేసాను అన్నది. మోకాళ్ళు వేయటానికి మాత్రం వయసు అయిపోయింది అంటుంది. సాయంత్రం 5:30 అవ్వగానే ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వెళ్ళిపోయినాడు, శుభ్రంగా తలదూకొని స్నానం చేసి చీర కట్టుకొని చక్కగా వెళ్ళిపోయి దొరసాన్లా కూర్చొని సీరియల్ 9:30 దాకా. ఆడిగిపోయిందండి ఈ పెద్ద ఆవిడనంటే, ఈ టైంలో నీకు దొరకదో, నువ్వు 4 ముందే రావాలి నువ్వు అన్నాడు ఆయన. ఆడిగిపోయిందని అడిగితే ఇంకెక్కడ పోయింది, ఎదురింట్లో టీవీ సీరియల్. ప్రార్థన చేయటానికి మాత్రం మోకాలు రాలేడా, అక్కడికి వెళ్ళి మాత్రం చక్కగా కూర్చొని టీవీ సీరియల్ వస్తుంది అక్కడ. నేను ఒకటి చెప్పాను, ఇక నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది. వృద్ధాప్యం అంటే అదే కదండి, వృద్ధాప్యం అంటే అదే కదా. మరి అధిక బలం ఉన్న ఎడల 70 లేక 80, ఆ తర్వాత ఆయాసం దుఃఖం మేము ఎగిరిపోదుము అన్నాడు. అంతేనా? అది చెప్పాను నేను, నీకు పోయే కాలం దగ్గరకు వచ్చింది, ఇకనైనా సీరియల్ మాని ప్రభు వైపు చూడు అన్న నేను. ఇక ఈ వయసులో సీరియల్ కాకపోతే ఇంకేం చూస్తా అయ్యగారు, నువ్వు అయ్యగారు కాబట్టి అయ్యగారు మాట్లాడుతున్నావు అంతే. ఇక నిన్ను ఎవడు బాగు చేయలేదు, పో నరకానికి అంది. ఇంకేం చేస్తాం మరి? ఇంకా మనం ఏం చెప్పినా ఎనరే కాళ్ళు ముసలోళ్ళు చేతత్వం వాళ్ళకి. ఈనోళ్ళకి చెప్తాం, ఎన్నోడికి ఎవడు చెప్తాడు? అందులో నాలంటోడు ఇంటేనే చెప్తాడు, వినకపోతే అసలు చెప్పడు. అందుకే ప్రియమైన దేవుని వరలరా, ప్రార్థన యందు పట్టుదల ఉండాలి నీకు. క్రిస్టమస్ వస్తుంది ఇప్పుడు, పట్టు చీర, పట్టుదల. ఏమండి, లాస్ట్ ఇయర్ 5,000, మరి ఈ సంవత్సరం మళ్ళీ 5,000 కొంటే మరి చీప్ అయిపోయిన సమాజంలో 7, 9, 10. ఈలోకి ఏదో వార్త తెలిసిద్ది, పక్కింటా 7,000 కొంటుందని. కుదరదు, ఒక 1000 పెంచేమంది. తక్కువ కొనుక్కుంటామేమన్నా కొడతా నిన్ను అంటే. ఒక వస్త్రం మీద ఉన్న పట్టుదల, నీ ఇంటి మీద ఉన్న పట్టుదల. నేను ఒకటే చెప్తున్నా, ఇంటి నిండా లైటింగ్ పెట్టావు, ఇంట్లో లైటింగ్ పెట్టావు, మరి నీ ఒంట్లో ఆరిపోయింది ఏంటి? చీకటే. హృదయాన్ని వెలిగించే వాక్యం ఆహ్వానించు లోపలికి. నీ ఇంటికి వెలుగు పెడితే ఉపయోగం లేదు, నీ ఒంటికి కావాలి వెలుగు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, కష్టాలు కన్నీళ్ళు అనేవి ఒక వాహనానికి 2 చక్రాలు లాంటివి. ఇప్పుడు బండి ఉందండి, బండికి ఎన్ని చక్రాలు ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి. 2 చక్రాల్లో ఒక చక్రం పీకేసి బండి నడుపు, వెళ్దామ్మా వెళ్దాం. అలానే ఈ జీవితం అనేటటువంటి బండి ముందుకెళ్ళాలంటే సంతోషంగా, హ్యాపీగా, మన జీవితంలో కూడా కష్టాలు ఉండాలి,
సుఖాలు ఉండాలి. ఈ కష్టాలు సుఖాలు లేనటువంటి ఈ బ్రతుకు బండి ముందుకు హ్యాపీగా సాగదు. ఆ కష్టాలు కన్నీళ్లు గురించినటువంటి ఈ బ్రతుకు బండిని కూర్చున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వీడియో సాంగ్ ఒకసారి మనం వీడియో చూసేసి కొద్ది నిమిషాలు మనం ఈ క్లాస్ను ముగించేసుకుందాం. ప్లే చేయండి.